మరొక 3 వారాలు గడిచాక జ్యోతిషాచార్యుడి సలహా ప్రకారం రాజదంపతులు యువరాణిని చూడడానికి వెళ్ళారు. అప్పుడు యువరాణి విద్యావతి స్వయంగా పడవ వద్దకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి ప్రేమతో ఆహ్వానించింది. విద్యావతి ఇప్పుడు దాదాపు సంపూర్ణ ఆరోగ్యంతో కనిపించడం వలన తల్లిదండ్రులు ఆమె దగ్గర ఆరోగ్యం గురించి ప్రస్తావించలేదు. కుమార్తెతో చాలాసేపు సంతోషంగా గడిపి చీకటి పడుతున్న సమయంలో వాళ్ళు పడవలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఒకవైపు కుమార్తె మామూలు మనిషి అయిందన్న సంతోషంతో ఉన్నప్పటికీ మరొక వైపు కుమార్తెను వదిలి ఇంకా దాదాపు 10 నెలలు గడపాలన్న విచారంతో రాజదంపతులు రాజభవనం చేరారు. ఆ తర్వాత మరొక 3 వారాలు భారంగా గడిచాయి. అయినా జ్యోతిషాచార్యుడి నుంచి ఎలాంటి వర్తమానమూ రాలేదు. కారణం ఏమై ఉంటుందా?